పిలుపు మేరకు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈసీతో కుమ్మక్కై ఓట్ల చోరీకి పాల్పడుతున్న బీజేపీ పాలకులను ఓట్ల దొంగలు గద్దె దిగండి అంటూ సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఐబీ నుండి కొత్త బస్టాండ్ మీదుగా ఇందిరాగాంధీ విగ్రహం వరకు ఓట్ చోర్ గద్దె చోర్ నినాదంతో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంతకిషన్, నియోజకవర్గ ఇన్ఛార్జి ఆంజనేయులు, సీడీసీ చైర్మన్ రామ్రెడ్డి, యూత్ కాంగ్రెస్ కార్యదర్శి కూన సంతోష్, టౌన్ ప్రెసిడెంట్ జార్జ్, మండల అధ్యక్షులు బుచ్చిరాములు, సిద్దన్న, ఆర్టీఏ మెంబర్ తాహేర్, ఆత్మ కమిటీ డైరెక్టర్ రాజంపేట శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు నాగరాజు, తులసిరాం, ఉదయ్ భాస్కర్, మాజీ సర్పంచులు సందీప్ రెడ్డి, బలరాం, కాంగ్రెస్ నాయకులు కిరణ్ గౌడ్, కుతుబ్, యాదగిరి, చిద్రుప్ప శ్రీశైలం, మహేందర్ రెడ్డి, బాబా హష్మీ, సునీల్, ప్రవీణ్, శాంతి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు సంగారెడ్డి జిల్లాలో జిల్లా కేంద్రమైనటువంటి సంగారెడ్డి పట్టణంలో మా నాయకుడు జగ్గారెడ్డి గారి పిలుపు మేరకు, అలాగే ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సంయుక్త ఆధ్వర్యంలో వాళ్ళ పిలుపు మేరకు ఈరోజు స్థానిక ఐబీ నుంచి క్రోమొక్కల ర్యాలీ ఓట్ చోర్ గద్దె చోర్ అనే నినాదంతో ఈ రోజు బయలుదేరడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం, ఓటర్ అనే వాడు చాలా జాగ్రత్తగా వాళ్ళ యొక్క ఓటర్ సద్వినియోగం చేసుకోవడానికి చూస్తున్నాడు. కానీ ఈ భారతదేశంలో ఈ మధ్య కాలంలో ఈ 10 సంవత్సరాలలో ఓట్లు దొంగ ఓట్లకు గురవుతున్నాయి. ఇన్నాక మన రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో అన్ని ప్రెస్ విలేకరుల సమావేశంలో ఎట్లా ఓట్లు చేరైతున్నాయి దాని మీద సుప్రీంకోర్టుకు నివేదించుకుంటూ 60 లక్షల ఓట్లు కర్ణాటకలో ఏ విధంగా జరిగింది, మహారాష్ట్రలో ఏ విధంగా జరిగిందని రుజువులతో సహా అందరికి ప్రజెంటేషన్ చేయడం జరిగింది. దీని మీద మోడీ ప్రభుత్వం దుర్మార్గమైన చర్యలు చేసుకుంటూ ఓట్లన్నీ చోరీ చేసుకుంటూ అవతల విపక్షాల పార్టీలను అందరినీ ఓడగొట్టుకుంటూ ఈ విధంగా ఓట్లు నాశనం చేయడం అనేది పద్ధతి కాదని నిరసనగా ఈ రోజు వాళ్ళ పిలుపు మేరకు, మొదటి పిలుపు మేరకు ఈరోజు చేయడము. కానీ 30 రోజులు ఈ నిరసన వ్యక్తం చేయమని చెప్పి మా యొక్క తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యం చేయమని చెప్పారు. కాబట్టి మొదటి రోజు నిరసన కార్యక్రమం చేస్తున్నాము. మరి ఇట్టి కార్యక్రమంలో మా యొక్క నాయకుడు జగ్గారెడ్డి గారి సూచన ప్రకారము, వారి నిర్దేశం ప్రకారం, మా నాయకుడు జగ్గారెడ్డి సూచన ప్రకారం జిల్లా పార్టీ తరఫున, టౌన్ తరఫున జార్జి మహత్తు ఆధ్వర్యంలో ఈ సర్వేలో ఉన్న కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, సిడిఎస్ చైర్మన్, అలాగే అందరూ ప్రజాప్రతినిధుల సమక్షంలో, కార్యకర్తల సమక్షంలో ఈ యొక్క నిరసన కార్యక్రమం పిలవడం జరిగింది. గత కొన్ని రోజుల నుంచి మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో, భారతదేశంలో ఓట్లు ఏ విధంగా
బీజేపీ పార్టీకి అనుకూలంగా ఎలక్షన్ కమిషన్ పనిచేస్తుందనే దాని మీద, మరియు ఓట్లు వాళ్ళకు నచ్చని వాళ్ళని తీసేయడము, వాళ్లకు సపోర్ట్ చేసే వాళ్ళ ఓటర్ లిస్టులు ఒక్కొక్కరి పేరు మీద 10-12 ఓట్లు ఒక్క పోలింగ్ బూత్ లోనే ఉండడము మొన్న మనం చూడడం జరిగింది. మరి ఎలక్షన్ కమిషన్ అనేది స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ. అటువంటి సంస్థ కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి అండగా నిలుపుతూ మరి ఇవన్నీ అవకతవకలకు పాల్పడుతుందని రుజువులతో సహా మొన్న రాహుల్ గాంధీ గారు బయట పెట్టడం జరిగింది. ఆ బయట పెట్టిన దానికి నిరసన చూస్తున్నాం, మనమంతా చూస్తున్నాము. ఒక మహిళ ఓటు 105 సంవత్సరాలు, ఒక్కరి ఓటే 12-13 సార్లు ఉండడము, ఒక్క ఇంట్లో 80-100 ఓట్లు ఉండడం, ఇలా ఎలక్షన్ కమిషన్ ఎన్నో అవకతవకలు చేస్తుందని ఏదైతే రాహుల్ గాంధీ గారు ఆరోపించారో వారికి మద్దతుగా ఏఐసిసి ఇచ్చిన పిలుపు మేరకు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు సంగారెడ్డి పట్టణంలో కొవ్వొత్తుల ర్యాలీ ప్రదర్శన చేయడం జరిగింది. ఈ ఓట్ల చోరీ, ఈ ఎలక్షన్ సిస్టమ్ ను మొత్తం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కొలాప్స్ చేస్తుంది, వాళ్ళకు అనుగుణంగా మార్చుకుంటుంది అని ఏదైతే మేము ఆరోపణలు చేస్తున్నామో దానికి కాంగ్రెస్ పార్టీ తరఫున సంగారెడ్డి పట్టణంలో ఈ రోజు కొవ్వొత్తుల ప్రదర్శన చేయడం జరిగింది. ఇక ముందు కూడా పార్టీ ఏ పోరాటం చేసినా కూడా ఈ డెమోక్రసీని కాపాడడానికి కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.